వ్యవసాయం సహకార శాఖలను అనుసంధానం చేస్తామన్నారు మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. రైతులకు ఇబ్బంది లేకుండా విత్తనాలు సరఫరా చేస్తామన్నారు. పత్తి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి సోయాబీన్ విత్తనాలు వేయాలని రైతులకు సూచించారు. జిల్లా కలెక్టర్లు జేడీఏలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పోచారం. పాత ధరలకే రైతులకు విత్తనాలు అందజేస్తామన్నారు. ఈ రెండుటిని అనుసంధానం చేయడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ రెండు అనుసంధానంతో వ్యవసాయదారులకు రైతులకు ఇన్పుట్స్, రైతుకు కావాల్సినటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సహకార సంస్థల ద్వారా ఇవ్వాలని, అప్పు సహకార సంస్థల ద్వారా ఇవ్వాలని, రైతు అనుకునేవాడు సహకార సంస్థకు వస్తే అన్ని సౌకర్యాలు సహకార సంస్థ ద్వారా తీర్చుకోవాలనేది ఈ రోజు ప్రధానమైనటువంటి అంశం. పంట విస్తీర్ణాన్ని తగ్గించండి. దాని ప్రత్యామ్నాయంగా ఈ రోజు మీకు సోయాబీన్ సీడ్ కూడా అందుబాటులో ఉంచాం, పల్స్ సీడ్ కూడా అందుబాటులో ఉంచాం. అన్ని విత్తనాలు కూడా రైతాంగానికి ఈ సీలింగ్ లేకుండా అందజేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర రైతాంగానికి తెలియపరుస్తా ఉన్నాం. రైతాంగానికి భారం పడకుండా విత్తనం ధర కూడా గత సంవత్సరం విత్తనం ధర ఏదుందో ఈ సంవత్సరం కూడా అదే ధరకు రైతులకు ఇస్తుంది.